జనంభేరి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా. లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. నందివాడ మండలంలో విలేజ్ హెల్త్ క్లినిక్లు నిర్మిస్తున్నాం. గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ చేసేందుకే విలేజ్ హెల్త్ క్లినిక్లు ఏర్పాటు. ముత్యాలంపాడు శ్రీ షిరిడి సాయిబాబా మందిర కమిటీ ఆధ్వర్యాన 10వ తరగతి విద్యార్థులకు మోడల్ పేపర్స్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమం. ప్రజాసేవే పరమావధిగా పనిచేసే కూటమి ప్రభుత్వానికి అధికారం అలంకారం కాదని బాధ్యతగా భావిస్తామని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వెల్లడించారు. ఒకరోజు ముందుగా పెన్షన్లు అందజేయడం ద్వారా పేదల ఇళ్లలో పండుగ వాతావరణం తీసుకొచ్చామని తెలిపారు. బుధవారం సెంట్రల్ నియోజకవర్గంలోని 64వ డివిజన్ కంటిక సుబ్బారెడ్డి స్కూల్, రామాలయం గుడి పరిసర ప్రాంతాల్లోనూ 61వ డివిజన్ దేవినేని గాంధీపురం గంగన్నమ్మ గుడి వద్ద సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడారు. 1వ తారీఖు వచ్చిందంటే పేదల ఇళ్లలో పండుగ వాతావరణం కనిపిస్తుందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ల పంపిణీ వ్యవస్థను మరింత మానవీయంగా బాధ్యతాయుతంగా అమలు చేస్తున్నామన్నారు. ఉదయం 6 గంటల నుండే లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్లు అందజేస్తున్నామని, వృద్ధులు వితంతులకు నెలకు 4,000, వికలాంగులకు 6,000, బెడ్ రిడెన్ పరిస్థితిలో ఉన్న వారికి 10,000 పెన్షన్ అందిస్తున్నామని వివరించారు. ఒక్క పెన్షన్ రూపంలోనే కోట్ల రూపాయల సహాయం పేదలకు చేరుతోందన్నారు. 1వ తారీఖు వచ్చిందంటే పేదలకి ఒక పండగలాగా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇంటి వద్దకే ఉదయం 6 గంటలకే తీసుకెళ్ళి వృద్ధులకి వితంతులకి 4,000, వికలాంగులకి 6,000, బెడ్ రిడెన్ వాళ్ళకి 10,000, తలసీమియా వాళ్ళకి 15,000 ఉదయమే 6 గంటలకు ఇవ్వటం వల్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇప్పటికీ 60,000 కోట్లు ఒక్క పింఛన్ రూపంలోనే ప్రజలకి సహాయం చేశాం. 2014లో రాష్ట్ర విభజన అనంతరం నేను మొట్టమొదటి శాసనసభ్యుడైనప్పుడు 200 రూపాయలు ఉండేది పింఛన్. ఆ 200 రూపాయల పింఛన్ని ఇవాళ 4,000 చేసింది ఈ ప్రభుత్వం. గత ఎన్నికల్లో తెలుగుదేశం ఓట్లు వేయించుకోవడానికి చెప్తున్నారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే వీళ్ళని తిప్పిస్తారు, పింఛన్లకి ఇంటి దగ్గరికి ఇవ్వరు అని చెప్పన్నారు. ఇవాళ ఏ వ్యవస్థ లేదు. మేము, మా పార్టీ నాయకులు, అలాగే సచివాలయ సిబ్బంది, విఆర్ఓలు జాగ్రత్తగా తీసుకెళ్ళి ఉదయం 6 గంటలకు స్టార్ట్ చేసి 8 గంటలకల్లా రాష్ట్రంలో 43 లక్షల పైన పింఛన్లు డోర్ డెలివరీ చేస్తా ఉన్నాం. ఉదయం 6 గంటలకి. మళ్ళీ 8 తర్వాత ఇంకా పింఛన్ రాలేదు అనేవాళ్ళు ఎవరు ఉండరు. ఇంకా అంటే అంత పర్ఫెక్ట్గా పెన్షన్ వ్యవస్థని ఈ ప్రభుత్వం నడిపిస్తూ ఉంది. దానివల్ల పేదలకు ఒక భరోసా, వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి ఒక భరోసా, భద్రత వచ్చింది. భవిష్యత్తులో మరింత బాధ్యతగా పనిచేస్తాం. మాకు అధికారం అనేది అలంకారం కాదు, ఒక బాధ్యత. ఈ బాధ్యతని ప్రజాసేవలో నిర్విరామంగా ఎమ్మెల్యే గారు బోండా ఉమామహేశ్వర గారు 64వ డివిజన్లోని ఈ కంటిక ప్రాంతంలో దాదాపు 1902 ఈ డివిజన్లో 1902 పెన్షన్లు ఉన్నాయి. ఈ డివిజన్లో ఈరోజు అనగా 31వ తారీఖే చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఉమామహేశ్వర గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ పెన్షన్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈరోజు ఉమామహేశ్వర గారు ఇంటింటికి ఉమామహేశ్వర గారితో, బోండా ఉమామహేశ్వర గారు మా ఎమ్మెల్యే గారితో ఇంటింటికి తిరిగి పెన్షన్లు అందించడం జరిగింది. అదేవిధంగా ప్రజలందరూ చాలా
ఈ విషయంలో 1వ తారీఖు ఇవ్వాల్సిన పెన్షన్ 31 పండగ సందర్భంగా నూతన సంవత్సరం సందర్భంగా ఈరోజు పెన్షన్లు ఇవ్వటం అందరూ చాలా హర్షధ్వానాలతో ఎమ్మెల్యే గారికి స్వాగతం పలికారు. ఈ రకంగా ఈ ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు ఈ పండగకి ఒకరోజు ముందే ప్రతి ఇంట్లో పండగ వాతావరణాన్ని కలగజేయటం చాలా ఆనందకరంగా ఉందని చెప్పి ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. పేదలకు ఎన్టీఆర్ భరోసా ద్వారా సామాజిక భద్రతతో పాటుగా గౌరవప్రద జీవితానికి భరోసా ఏర్పడుతోందని, పేదల సేవలో మరో ముందడుగుతో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ మొత్తం నూతన ఏడాది ప్రారంభం నాటికే లబ్ధిదారుల చేతికి అందిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. ఎన్టీఆర్ భరోసా ద్వారా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీలో భాగంగా బుధవారం కలెక్టర్ లక్ష్మీషా అధికారులతో కలిసి విజయవాడ అర్బన్ పరిధిలో లెనిన్ సెంటర్ ప్రాంతంలో లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. వార్డు సచివాలయ కార్యదర్శులు ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి వెళ్లి పెన్షన్ అందిస్తున్న ప్రక్రియను పరిశీలించారు. కేటగిరీల వారీగా లబ్ధిదారులకు పెన్షన్ మొత్తం సరైన విధంగా అందుతుందా లేదా అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. సామాజిక భద్రతా పెన్షన్ మొత్తం చేతికి అందుకున్న వేళ ఓ అమ్మ ముఖంలో ఆనందం వెలువరిసింది. ప్రభుత్వ సహాయం తనకు కొండంత ధైర్యం ఇస్తుందని భావన ఆమె చిరునవ్వులో కనిపించింది. ఆ పెన్షన్ మొత్తమే తన గౌరవప్రద జీవనానికి పెద్ద అండగా భరోసాగా కనిపించింది. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ ఏఎన్వి నాంచారరావు, యూసీడీ పీఓ పి వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు. 2025లో కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమంలో చారిత్రాత్మక విజయం సాధించిందని మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా శ్రీ మౌలానా షేక్ ముస్తాక్ అహ్మద్ తెలిపారు. తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ ప్రభుత్వంలో అందించిన సంక్షేమం పేదల జీవితాల్లో మార్పు తీసుకుని వచ్చిందని తెలిపారు. సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అని తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు తల్లికి వందనం కింద సుమారు 67.27 లక్షల విద్యార్థులకు 10,090 కోట్లు ఇప్పటి వరకు ఇచ్చామని తెలిపారు. శ్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంకు 3.25 కోట్ల ఖర్చు చేశామన్నారు. ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్లకు 50,000 కోట్లకు ఇవ్వడం జరిగిందన్నారు. అన్నదాత సుఖీభవతో 46 లక్షల రైతుల ఖాతాలో 6,310 కోట్లు ఖర్చు చేస్తామని వివరించారు. ఇచ్చిన మాట కట్టుబడి ప్రజలు మెచ్చేలా పాలన చేసిన ఏకైక ప్రభుత్వం తమదేనని తెలిపారు. మొట్టమొదటి మీడియా మిత్రులకి, రాష్ట్ర ప్రజలకి, ప్రతి ఒక్కరికి అడ్వాన్స్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏమంటే 2025 సంవత్సరంలో కూటమి ప్రభుత్వం విజయాలు సూపర్ 6 అంటేనే రాష్ట్ర ప్రజలు వెంటనే సూపర్ హిట్ అంటున్నారు. తల్లికి వందనం దేశవ్యాప్తంగా ఎక్కడ లేని విధంగా, ఎన్నడూ ఎవరు చేయలేని విధంగా కూటమి ప్రభుత్వంలో మన చంద్రన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చేసి చూయించాడు. ఆంధ్ర షిరిడీగా విరాజిల్లుతున్న ముత్యాలంపాడు శ్రీ షిరిడీ సాయిబాబా మందిర సేవల్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలని మందిర గౌరవ అధ్యక్షులు డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డి సూచించారు. స్థానిక సత్యనారాయణపురం ఏకేటీపీ పాఠశాలలో మంగళవారం ముత్యాలంపాడు శ్రీ షిరిడీ సాయిబాబా మందిర కమిటీ ఆధ్వర్యాన 10వ తరగతి విద్యార్థులకు మోడల్ పేపర్స్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని 300 మంది విద్యార్థులకు మోడల్ పేపర్స్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. విద్య అభివృద్ధికి గాను తాము ప్రతి ఏటా వీఎంసీ విద్యార్థులకు పరీక్ష ఫీజులు చెల్లించడంతో పాటు విద్యార్థులకు అవసరమైన మోడల్ పేపర్ పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేస్తున్నామన్నారు. బాబావారి ఆశీస్సులతో విద్యార్థుల జీవితంలో నిర్దేశించుకున్న లక్ష్యాలు చేరుకోవాలని ఆకాంక్షించారు. తాము బాబా మందిర కమిటీ ఆధ్వర్యాన దాతలు భక్తుల సహకారంతో సేవ ఆధ్యాత్మికతను 2 కళ్ళుగా చేసుకుని పనిచేస్తున్నామన్నారు. తాము చేస్తున్న సేవ కార్యక్రమాలకు సహకరిస్తున్న భక్తులు దాతలకు కృతజ్ఞత తెలిపారు. ఈ కార్యక్రమంలో మందిర కమిటీ అధ్యక్షులు పొన్నలూరు లక్ష్మణరావు, కోశాధికారి మందలపర్తి సత్యశ్రీహరి, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఈ ఏకేటీపీ ఎంహెచ్ స్కూల్లో 10th క్లాస్ విద్యార్థులకి మంచి మార్కులు రావాలని, పూర్తి స్థాయిలో ఉత్తీర్ణతని సంపాదించుకోవాలని, IIITలో గతంలో కంటే ఎక్కువ సీట్లు సంపాదించాలనేటువంటి ఉద్దేశంతో ఒక బుక్ని మేము వీళ్ళందరికీ కూడా, అంటే క్వశ్చన్ బ్యాంక్కి సంబంధించినటువంటి బుక్ని వీరందరికీ కూడా అందజేయడం జరుగుతూ ఉంది. దీనికి గల కారణం ఒకటే, ఈ బుక్లో ఉండేటువంటి ప్రశ్నలు కనుక చదువుకున్నట్లయితే
ఇవాళ వరకు చదువుపోయినటువంటి స్టూడెంట్ కూడా ఆటోమేటిక్గా పాస్ అవడానికి ఈజీ అవుతుంది. దీనికి ఉదాహరణ నేనే చెప్పాలి. నేను విద్యార్థి దశలో ఉన్నటువంటి సందర్భంలో అనేక సందర్భాల్లో పోరాటాలు చేస్తున్నటువంటి లాస్ట్ 3 monthsే ఇలాంటి క్వశ్చన్ బ్యాంక్ పేపర్ చదువుకుని పాస్ అయ్యాడిని. ఇవాళ ఈ కాన్సెప్ట్ని మేము గ్రహించాం కాబట్టి పిల్లలందరికీ ఇవ్వటం జరుగుతుంది. బాగా చదివే పిల్లలకి ఇంకా మరింత మార్కులు వచ్చేటువంటి దానిలో ఉంటుంది. ఇది కానీ చదివితే పాస్ డెఫినెట్ అనేటువంటి దాంతో ఇది ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి మా మందిరం నుంచి ఇది అందించేటువంటి ఒక ప్రసాదంగా వాళ్ళు భావించాలి. దీన్ని చదువుకునే ప్రతి ఒక్క విద్యార్థి కూడా పాస్ అవుతారనేది కూడా గ్రహిస్తూ భవిష్యత్తులో ఈ పిల్లలకి మంచి మార్కులు కనుక వచ్చి ఆర్థిక పరిస్థితులు సరైనటువంటి పద్ధతిలో లేకపోతే హెడ్ మాస్టర్ గారి యొక్క రికమెండేషన్తో మేము వారికి కూడా సరైనటువంటి వారికి వనరులు కలగజేసి కాలేజీల్లో చేర్పించడానికి కూడా చేస్తామని కూడా ఈ సందర్భంగా కూడా తెలుసు. పిల్లలందరికీ బాబా గారి ఆశీస్సులు ఉంటాయని కూడా తెలియజేస్తాం. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటైన శ్రీ వెంకటేశ్వర స్వామి గారి ఘనామృతం ఆహుతుల్లి భక్తి పారవశ్యంలో ముంచెత్తింది. దేవర గణేష్ బాబు, శ్రీ సుధా దంపతుల నేతృత్వంలో ఏర్పాటైన ఈ ఘనామృతంలో సాయి నందన భక్త సమాజం వారు ఆలపించిన భక్తి గీతాలు ఆహుతుల్ని అలరించాయి. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పుష్పార్చన కన్నుల పండుగగా నిర్వహించారు. వన్ టౌన్ కొత్తపేటలోని యాదవ కళ్యాణ మండపంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ వెంకటేశ్వర స్వామివారి గానామృతం నిర్వహించారు. దేవర గణేష్ బాబు, శ్రీ సుధా దంపతుల నేతృత్వంలో ఏర్పాటైన ఈ గానామృతంలో సాయి నందన భక్త సమాజం వారు ఆలపించిన భక్తి గీతాలు ఆహుతుల్ని భక్తి పారవశ్యానికి గురి చేశాయి. అందంగా అలంకరించిన వేదికపై శ్రీవారి చిత్రపటాన్ని ఉంచి శాస్త్రోక్తంగా పుష్పార్చన చేశారు. అనంతరం సాయి సుధా భక్త సమాజ బృందం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కీర్తిస్తూ ఆలపించిన భక్తి గీతాలు ఆహుతుల్ని ఆద్యంతం అలరించాయి. స్వామివారి వైభవాన్ని, కళ్యాణ ఘట్టాల్ని వివరిస్తూ సాగిన గానం ఆహుతులకు వీణుల విందు చేసింది. ఈ సందర్భంగా దేవర సురేష్ బాబు తదితరులు మాట్లాడారు. ముక్కోటి ఏకాదశి విశిష్టత వివరించారు. నా పేరు దేవర సురేష్ బాబు అండి. ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని హిందువులు అతి పెద్ద పండుగగా జరుపుకునే ఈ రోజున విజయవాడ పాత బస్తీలోని స్థానిక యాదవ కళ్యాణ మండపంలో మా అబ్బాయి దేవర గణేష్ వాళ్ళ ధర్మపత్ని ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. వెంకటేశ్వర స్వామి గానామృతం. మరి ఏది చేయాలన్నా విజయవాడ పాత బస్తీలోనే అనేక కార్యక్రమాలు జరుగుతాయండి. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని మా అబ్బాయి పెట్టినందుకు చాలా సంతోషిస్తున్నాం. వీళ్ళు కూడా ఈరోజు భజన బృందం సాయినందన్ భక్త సమాజ బృందం చే ఇప్పటి వరకు కూడా గానామృతం జరిగింది. అంటే ఈ ప్రెస్ మీట్ జరుగుతున్న సందర్భంలో బ్రేక్ ఇచ్చి ఇక నుంచి మళ్ళీ ఇంకొక గంట జరుగుద్ది. వచ్చిన భక్త జనావళి అందరికీ టిఫిన్లు ఏర్పాటు చేయడం జరిగిందండి. మరి ఇంత పెద్ద ఎత్తున వచ్చిన భక్త జనావళికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దేవర సురేష్ అండి. నా పేరు లక్ష్మి అండి. మాది సాయినందన్ భక్త సమాజ బృందం. మేము 23 ఏళ్ళ నుంచి భగవత్ కార్యక్రమాలు చేస్తున్నాము. సాయిబాబా భజన, గానామృతం, హనుమాన్ చాలీసా, సుందరకాండ, మణిదీప వర్ణన, లలిత పారాయణం అన్నీ కూడా చేస్తామండి. ఇళ్లల్లో సేవా కార్యక్రమంగా చేస్తాము. వీళ్ళు మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు, శతకోటి వందనాలు. ఆ అలివేలు మంగ, పద్మావతి, వెంకటేశ్వర స్వామి వీళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా చల్లగా చూడాలని కోరుకుంటున్నా. ఈ సేవా కార్యక్రమానికి వచ్చిన భక్త బృందానికి కూడా ఆ తండ్రి చల్లగా చూడాలని కోరుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చిన మాకు, ఈ కుటుంబ సభ్యులందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. ప్రతి అమావాస్యకి కూడా, అమావాస్య ముందు వచ్చే ఏకాదశికి గోసేవకి వెళ్తామండి. అమావాస్య రోజు అనాథాశ్రమాలకు వెళ్తాం. ప్రతి వీడియో కూడా మా ఛానల్ ఉందండి. దాంట్లో మీరు తిలకించవచ్చు మేము చేసే సేవా కార్యక్రమాలు, భజన కార్యక్రమాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు మాకు ధన్యవాదాలు. ఈ ఛానల్ వాళ్ళకు కూడా ధన్యవాదాలండి. నా పేరు. అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి. ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామి గానామృతం మేము మా యాదవ కళ్యాణ మండపంలో చేస్తున్నాము. దానికి వచ్చిన భక్తులందరూ కూడా చాలా ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది.
అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఈ వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత ఏమిటంటే ముఖ్యంగా విష్ణుదేవుడు వైకుంఠంలో ద్వారాలు తెలుసుకొని ఉంటాయని చెప్పి ప్రాముఖ్యత ఇది. దాని సందర్భంగా వైకుంఠ ఏకాదశి జరుపుకుంటాం మనం. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులకి సమానం కాబట్టి దీనికి ఇంత ప్రాముఖ్యత ఇచ్చి కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటుంది భగవంతుడు మనం. అదేవిధంగా ఈ ఏకాదశి సందర్భంగా మా తమ్ముడు వాళ్ళ అంటే భక్త జన ఏంటి మా తమ్ముడు వాళ్ళ సతీ సంఘం నిర్వహిస్తున్న కార్యక్రమం ఇది. ఇది సాయినందన్ భక్త సమాజం వాళ్ళు దీన్ని పిలవంగానే వాళ్ళు ఎటువంటి ఆశించకుండా వచ్చి చాలా అద్భుతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వాళ్ళు ఈ భగవంతుడి సేవ చాలా అద్భుతంగా ఉన్నది. ఇదే విధంగా వాళ్ళు ఎక్కడ కూడా అన్ని చోట్ల కూడా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వాళ్ళకి ధన్యవాదాలు మా అందరి తరపు నుంచి. యాప్ పేరుతో సచివాలయ ఉద్యోగుల్ని వేధించడం సరికాదని వైసీపీ పెన్షన్ల రాష్ట్ర అధ్యక్షుడు నలుమారు చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యానించారు. వాట్సాప్ గవర్నెన్స్ ఫెయిల్ అయితే ఆ నెపం సచివాలయాల ఉద్యోగులపై నడితే ఎలా అని ప్రశ్నించారు. మన మిత్ర యాప్ పేరుతో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ సేవల్ని 68% మంది ప్రజలు ఉపయోగించడం లేదన్నారు. గత జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటీర్ల వ్యవస్థ బాగుందని ప్రజలు ఇప్పటికీ అభిప్రాయపడుతున్నారు. ఇంటి గడప వద్దే అన్ని ప్రభుత్వ సేవలు అందించిన వాలంటీర్లను తొలగించి ఆ స్థానంలో వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చి ప్రజలపై బలవంతంగా రుద్దాలని కూటమి ప్రభుత్వం చూసిందన్నారు. అనేక కారణాల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో మనమిత్ర యాప్ను ఉపయోగించకపోవడంతో వాట్సాప్ గవర్నెన్స్ లో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ప్రజల ఆలోచనలు అవసరాలకు అనుగుణంగా యాప్ రూపొందించకుండా వాట్సాప్ గవర్నెన్స్ ఫెయిల్ అయిందన్న కోపాన్ని సచివాలయ ఉద్యోగులపై చూపడం సరికాదన్నారు. సేవలు వినియోగించే విధంగా మనమిత్ర యాప్ అనే దాన్ని ఒకదాన్ని తీసుకురావడం, అది ఈ సంవత్సరం అంటే 25 జనవరి మాసంలో తీసుకురావడము, దాన్ని మరి ప్రజలంతా కూడా ఉపయోగించుకొని వాళ్ళకు కావాల్సినటువంటి సేవలు పొందాలంటే దాంట్లో కావాల్సినటువంటి డాక్యుమెంటరీస్ అన్ని కూడా అప్లోడ్ చేసుకోవాలనేటువంటి విషయం మరి గ్రామ సచివాలయ వ్యవస్థల మీద రుద్దడం అనేది ఎంతవరకు భావ్యమో అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అయితే పర్టికులర్గా ఈ రోజున ఒక స్మార్ట్ ఫోన్ ప్రజల దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉండాలి. అక్కడ ఇంటర్నెట్ సేవలు కూడా ఉండాలి. చాలా మంది భయపడుతూ ఉంటారు స్మార్ట్ ఫోన్లు ఉపయోగించి యాప్ల ద్వారా ఏదన్నా నొక్కితే మా అకౌంట్లో నుంచి డబ్బులు పోతాయని చెప్పేసి చాలా చూస్తా ఉన్నాం ఈ మధ్య కాలంలో అలా జరిగేటి. ఇలా చాలా కారణాలు ఉన్నాయి. వాళ్ళు అక్కడ స్మార్ట్ ఫోన్లు వాడకపోవడము, తర్వాత నెట్ రాకపోవడము, తర్వాత భయము, వీటన్నిటి మూలాన ఎంత చెప్పినా కూడా గ్రామ సచివాలయ ఉద్యోగస్తులు ప్రజలకి చెప్పి ఈ స్మార్ట్ ఫోన్ ద్వారా మనమిత్ర యాప్ ద్వారా మీరు చేయాలి, ఇట్లా చేయాలని చెప్పేసి అందరినీ ఎంత ఎడ్యుకేట్ చేసినా కూడా మరి ప్రజలలో దాని ఉపయోగం అనేది చాలా తక్కువగా ఉంది. మరి దాదాపు మరి ఒక 20% వరకే ఉపయోగిస్తా ఉన్నారు. దాదాపు మరి 68% దాకా ఉపయోగించట్లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ చేసేందుకు గాను నియోజకవర్గ వ్యాప్తంగా విలేజ్ హెల్త్ క్లినిక్ నిర్మిస్తున్నట్లు గుడివాడ ఎమ్మెల్యే వెంకన్న రాము తెలిపారు. ఒక్క నందివాడ మండలం పరిధిలోనే 1.80 కోట్ల నిధులతో 5 క్లినిక్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. నందివాడ మండలం పెదలింకాల గ్రామంలో 36 లక్షల నిధులతో నూతనంగా నిర్మించనున్న విలేజ్ హెల్త్ క్లినిక్ భవన నిర్మాణ పనులకు కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే వెంకన్న రాము భూమి పూజ నిర్వహించి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భవన నిర్మాణానికి 270 గజాల స్థలాన్ని దాతృత్వంతో అందించిన గ్రామ పెద్దలు బ్రహ్మాజీని ఎమ్మెల్యే వెంకన్న రాము సత్కరించి అభినందించారు. అనంతరం ఆయన స్థల పత్రాన్ని ఎమ్మెల్యే రాముకు అందించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, మండల టీడీపీ అధ్యక్షుడు దానేటి సన్యాసరావు, గ్రామ సర్పంచ్ కలపాల సుధారాణి, టీడీపీ నాయకులు చేకూరు జగన్మోహన్ రావు, తాతినేని మురళి, దిలీప్, మసిముకు వేణు, సుంకర శ్రీను, యలమంచిలి సతీష్, కాకరల సురేష్, కొల్లారెడ్డి అంజిరెడ్డి, సీతయ్య, సాల్మన్ రాజు, కొల్లారెడ్డి బాబి, మద్దాలి ఇసాక్, డి ప్రదీప్, కమలయ్య, భవానీ ప్రసాద్, సింగాల రాధాకృష్ణ, యార్లగడ్డ రవి, ఏసుపాదం, డాక్టర్ మనీషా, లింగాల గ్రామ టీడీపీ నాయకులు కగ్గ రామారావు, కుంటం రాజు, గండికోట నరసింహారావు, రాంబాబు, కలపాల వీరభద్రరావు, సునీల్, పలు ప్రభుత్వ శాఖల అధికారులు, కూటమి నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు నందివాడ మండలం పెదలింగాల గ్రామంలో
విఎస్సి విలేజ్ హెల్త్ క్లినిక్కి శంకుస్థాపన చేయటం జరిగింది. మొత్తం 5 ఈ మండలం మొత్తం మీద 5 విహెచ్సిలు శాంక్షన్ అని 1,80,00,000తోటి మొత్తం ఇవన్నీ కూడా కట్టాలని చెప్పి డిసైడ్ అయ్యారు. అండ్ మంచి శుభపరిణామం. ఇక్కడ డాక్టర్స్ కూర్చుంటానికి కానీ వచ్చినప్పుడు నెలకి మినిమం 2 రోజులు ఇక్కడ ప్రతి గ్రామంలోనూ డాక్టర్స్ ఉండాలని చెప్పేసి ఉంది. కాబట్టి పిహెచ్సి నుంచి వచ్చి అందరూ కూడా ఇక్కడ ప్రజలందరినీ చూసుకుంటూ జరుగుతుంది. సో మంచి కార్యక్రమం ఇది. ఇలాంటి కార్యక్రమాలు అనేకం చేసుకుంటూ వస్తున్నాం. ఇలాంటి మంచి కార్యక్రమానికి ల్యాండ్ డొనేషన్ ఇచ్చిన బ్రహ్మాజీ గారికి ప్రత్యేకంగా వందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆర్యవేశ ఆరాధ్య దైవం ఇలవేల్పుగా ప్రసిద్ధిగాంచిన వాసవి కన్యక పరమేశ్వరి పెనుగొండ జిల్లాగా నామకరణం చేయడం ఎంతో ఆనందంగా ఉందని బెజవాడ బార్ అసోసియేషన్ మహిళా కార్యదర్శి అనురాధ, సీనియర్ న్యాయవాది హజరత్తయ్య గుప్తా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధానిలో అమరజీవి పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో ప్రభుత్వం 6 ఎకరాల స్థలం కేటాయించి అమరజీవి స్మృతి వనం ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. వాసవి కన్యక పరమేశ్వరి పెనుగొండ జిల్లాగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకటించడంతో బెజవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదులు మోదీ శ్రీ కన్యక పరమేశ్వరి మాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి అభినందనలు తెలుపుతూ బెజవాడ కోర్టు ప్రాంగణంలో న్యాయమూర్తి విగ్రహం వద్ద ఆర్యవేశ న్యాయవాదులు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవేశ ప్రముఖ న్యాయవాదులు అనురాధ, హజరత్తయ్య గుప్తా మాట్లాడారు. ఆర్యవేశల అభివృద్ధిని, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్యవేశలకు ప్రాధాన్యత ఇస్తూ కార్పొరేషన్ ఏర్పాటు చేసి పెనుగొండకు వాసవి పెనుగొండ నామకరణం చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. వాసవి పెనుగొండ జిల్లాగా నామకరణం చేయడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు చాలా శుభదినం. మా ఆర్యవైశ్యుల యొక్క కులదేవత అయిన పెనుగొండ ఆర్యవైశ్య క్షేత్రంలో కన్యకా పరమేశ్వరి అమ్మవారు వెలిసి ఉన్నారు. మాకు భారతదేశంలో ఆర్యవైశ్యులందరికీ కులదేవత. ఆమెకి మనకి ఏర్పాటు చేసిన గవర్నమెంట్ వారు మేము ఎప్పటి నుంచే అడుగుతున్నాము. మాకు జీవో కావాలి. పెనుగొండ అనే గ్రామాలు చాలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి మాకు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య వాసవి పెనుగొండగా మార్చవలసిందిగా మేము ఎన్నో సంవత్సరాల నుంచి కోరుతుంటే ఇప్పుడు మనకి ప్రభుత్వం వారు కూటమి ప్రభుత్వం వారు మాకు ఏర్పాటు చేయడం జీవో నెంబరు 521 30వ తారీఖున పెనుగొండ వాసవిగా మార్చినట్టుగా వాళ్ళు జీవో మాకు ఇష్యూ చేశారు. ఆ జీవో ప్రకారంగా మేము మీ పత్రికా ముఖంగా మేము ధన్యవాదాలు, గవర్నమెంట్ వారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాము. ముఖ్యంగా మాకు రాకేష్ గారు దీని గురించి ఎంతో కృషి చేసి గవర్నమెంట్ వైశ్యులందరి చిరకాల వాంఛ పెనుగొండ క్షేత్రానికి తగిన గుర్తింపు ప్రభుత్వం కల్పించాలి అనేది ఆ ఆకాంక్షగా, ఆ దిశగా అనేక రకాలుగా రూపాలుగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయటం జరిగింది. ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం దీన్ని మా ఆకాంక్షను గుర్తించి వాసవి అమ్మవారు పుట్టినటువంటి పెనుగొండ క్షేత్రం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి పెనుగొండ క్షేత్రానికి, ఆ పెనుగొండ క్షేత్రానికి కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, మహారాష్ట్ర నుంచి, ఒరిస్సా నుంచి, అన్ని చోట్ల నుంచి కూడా చాలామంది వచ్చి వెళ్తుంటారు. రోజుకి కొన్ని వేల మంది వచ్చి వెళ్ళేటువంటి క్షేత్రానికి, ఆ ఊరికి ఇందాక కార్పొరేటర్ గారు నూకల నాగేశ్వరరావు గారు చెప్పినట్టుగా పెనుకొండని చాలా రకాల పెనుగొండలు ఉన్నాయి. ఈ క్షేత్రానికి తగిన గుర్తింపు ఉండాలని కోరిన దరిమిల పెనుగొండ క్షేత్రానికి ఈ రోజు నుంచి వాసవి పెనుగొండగా మార్చడం జరిగింది. ఈ జీవో సిఎల్ అరుణ్ కుమార్ అండి. నేను మార్కెటింగ్ యార్డ్, గొల్లపూడి మార్కెట్ యార్డ్కి డైరెక్టర్ని. కొన్ని సంవత్సరాలుగా పెనుగొండ క్షేత్రానికి వాసవి పెనుగొండగా నామకరణం చేయమని ఎందరో నాయకులు ఎన్నో గవర్నమెంట్లకి విన్నతి పత్రాలు సమర్పించడం జరిగింది. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని చెప్పి మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారు, మా సీఎం గారు దీన్ని ఆయన గ్రహించి ఇది ఇస్తే బాగుంటుందని చెప్పి నిన్న జీవో ఇవ్వటం జరిగింది. అందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారికి, ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారికి, మా నాయకుడైన లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ
గవర్నమెంట్కి మా కుల సంఘాలకి వారధిగా ఉన్న డూండి రాకేష్ గారి వల్లే ఇది సాధ్యమైందని మరొకసారి మీ అందరికీ విన్నవించుకుంటూ ఆయనకి కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలపడం జరిగింది. ఆ వాసవి పెనుగొండ క్షేత్రంగా నామకరణం అయినాక వాసవి మాత కరుణా కటాక్షాలు ఈ గవర్నమెంట్ మీద, కూటమి ప్రభుత్వం మీద, ముఖ్యంగా మా డూండి రాకేష్ గారి మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. టీడీపీ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఆలయాల పరిరక్షణ, పర్యవేక్షణ పూర్తిగా గాలికి వదిలేసిందని వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ఆరోపించారు. హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి నాయకులు హిందూ దేవులను, ఆలయాలను రాజకీయాలకు వేదిక చేసుకోవడం అందుకు ఒక కారణమని చెప్పారు. భక్తులు అతి పవిత్రంగా భావించే కళ్లకు అద్దుకొని తీసుకునే ప్రసాదంలో చివరకు నత్త రావడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ఠకు నిదర్శనమన్నారు. ఈ ఘటనకు సంబంధించి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం ఫిర్యాదు చేసిన భక్తులపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి వేధిస్తోందని ఆరోపించారు. అలా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని హిందూ దేవులపై ఆలయాలకు వచ్చే భక్తులపై కూడా అమలు చేసి వేధిస్తున్నారన్నారు. వచ్చిన తరువాత ఆలయాల నిర్వహణ, పరిరక్షణ, పర్యవేక్షణ పూర్తిగా గాలికి వదిలేశారు. ఏకాడికి తన రాజకీయ లబ్ధి కోసం దేవాలయాల్ని, దేవుణ్ణి రాజకీయాల్లోకి వాడుకోవాలనేటువంటి ఏకైక లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేస్తుందని ఎన్నో సంఘటనలు రుజువు అవుతున్నాయి. ఏకంగా ఈరోజు పరిస్థితి ఏంటంటే శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అయినటువంటి సింహాచలంలో అప్పన్న స్వామికి ఎంతో ప్రీతిప్రాప్తమైనటువంటి పులిహార ప్రసాదంలో నత్త రావడం, అత్యంత ఘోరమైనటువంటి అపచారం నరసింహస్వామి వారికి జరగడం యావత్ భక్తజనం కూడా తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతిలోకి వెళ్ళింది. సింహాచల దేవక్షేత్రానికి ఎంతో పవిత్రత ఉంటే ఆ పవిత్రతను మంటగలిపే ధోరణితో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఇది మొట్టమొదటి అంశమే కాదు, ఇటువంటి ఎన్నో జరిగినాయి. గతంలో ఇదే సింహాచలంలో చంద్రోత్సవం సమయంలో గోడ కూలి కొంతమంది భక్తులు మృత్యువాత పడినటువంటి సంఘటన కూడా మనం చూసాం. ఈరోజు భక్తులు పులిహార ప్రసాదాన్ని స్వీకరిస్తే ఆ స్వీకరించినటువంటి పులిహార 2025వ సంవత్సరంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నామని, అయితే సమిష్టి కృషితో జిల్లా వ్యాప్తంగా మంచి ఫలితాలు సాధించామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మంచి కార్యక్రమాలు చేపట్టామని, యాక్షన్ ప్లాన్ రూపొందించుకుని అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేశామని పేర్కొన్నారు. 2025లో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని కొత్త ప్రణాళికతో 2026 నూతన సంవత్సరంలో సరికొత్త ఉత్సాహంతో అందరం కలిసి పనిచేస్తామని, 2026లో అందరికీ మంచి జరగాలని ఆకాంక్షిస్తూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. నగరంలోని ఓ ప్రముఖ ఫంక్షన్ హాల్ నందు జిల్లా కలెక్టర్ లక్ష్మీషా గెట్ టుగెదర్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 2025 సంవత్సరంలో ఎదుర్కొన్న సవాళ్లను సాధించిన విజయాన్ని పంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడారు. 2025వ సంవత్సరంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నామని, అయితే సమిష్టి కృషితో జిల్లా వ్యాప్తంగా మంచి ఫలితాలు సాధించామని తెలిపారు. నియోజకవర్గాల వారీగా అభివృద్ధి పనులు చేసి ఆదర్శంగా నిలిచామని, ఏ కొండూరులో కిడ్నీ సంబంధిత వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం దృష్టిలో ఉంచి మంచినీరు అందించే కార్యక్రమం చేపట్టామని గుర్తు చేశారు. జగ్గేపేటలో కూడా ప్రజలకు మంచినీరు, మౌలిక వసతులు కల్పించామని, తుఫాన్ వరదల సమయంలో ప్రణాళికబద్ధంగా తీసుకున్న చర్యలు ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేశాయన్నారు. దసరా భవానీ దీక్షల విరమణ సమయంలో సాంకేతిక పరిజ్ఞానంతో భక్తులు ఇబ్బందులు పడకుండా చేశామని, వ్యవసాయం, ధాన్యం కొనుగోళ్లు వంటి వాటిలో మేము తీసుకున్న చర్యల పట్ల రైతులు ఆనందం వ్యక్తం చేశారన్నారు. సంక్రాంతి అలాగే నూతన సంవత్సరాల శుభాకాంక్షలు అడ్వాన్స్గా తెలియజేస్తున్నాను. 2025 సంవత్సరంలో ప్రతి ఒక్కరి సహకారంతో ఎన్టీఆర్ జిల్లాని అనేక అభివృద్ధి కార్యక్రమాలలో అలాగే ప్రభుత్వ పథకాలు అమలు చేసే దాంట్లో ముందంజలో నిలబెట్టడం జరిగింది. దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి, జిల్లా యంత్రాంగానికి, అలాగే ప్రజాప్రతినిధులకి, అలాగే మీడియా మిత్రులకి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అలాగే సోషల్ మీడియా మిత్రులందరూ కూడా చాలా సహకరించారు. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. సో 2025 ఒక ఎక్స్పెరిమెంటల్ ఇయర్ లాగా ఉండింది మనకు. సో మెనీ అన్ఎక్స్పెక్టెడ్ ఛాలెంజెస్, అట్ ద సేమ్ టైం ఇన్నోవేటివ్ సొల్యూషన్స్, సో ఇంటరాక్టివ్ సెషన్స్, సో లాట్ ఆఫ్ ఫీడ్బ్యాక్స్, ఇవన్నీ చాలా బాగా జరిగినాయి. దీంతో నేనే కాదు, యాజ్ ఎ ఇండివిజువల్ కాకుండా ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇంక్లూడింగ్ మై ఎవరీ అఫీషియల్స్
హ్యాడ్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇంటరాక్షన్, లాట్ ఆఫ్ లెర్నింగ్స్. ఒకవైపు స్టేట్ గవర్నమెంట్ నుంచి గౌరవ ముఖ్యమంత్రులు టెక్నాలజీ వాడండి, ఇన్నోవేటివ్ ఆలోచించండి చెప్పడంతో పాటు అలాగే మనం ముందు పెట్టిన లక్ష్యాలు ఏదైతే స్వర్ణాంధ్ర, అలాగే వికసిత్ భారత్, అలాగే కీప్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష. లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. నందివాడ మండలంలో విలేజ్ హెల్త్ క్లినిక్లు నిర్మిస్తున్నాం. గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ చేసేందుకే విలేజ్ హెల్త్ క్లినిక్లు ఏర్పాటు. ముత్యాలంపాడు శ్రీ షిరిడి సాయిబాబా మందిర కమిటీ ఆధ్వర్యాన 10వ తరగతి విద్యార్థులకు మోడల్ పేపర్స్, పుస్తకాలు పంపిణీ కార్యక్రమం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.